నిజంగా మన జీవితం ఎలా ఉందో వినండి. పుట్టుక మనకి ఇతరులు ఇచ్చింది, పేరు ఇతరులే పెట్టారు, చదువు ఇతరులు చెప్పించారు, సంపాదన ఇతరులు ఇచ్చిందే, గౌరవం ఇతరులు ఇచ్చిందే, మొదటి స్నానం కూడా ఇతరులు చేయించిందే, ఆఖరి స్నానం కూడా ఇతరులు చేయించిందే, అంత్యక్రియలు కూడా ఇతరులు చేయించిందే. మరణానంతరం మన వస్తువులు కానీ ఆస్తి కానీ ఎవరు తీసుకుంటారు? ఇతరులే తీసుకుంటారు. అంటే కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఎందుకు నేను, నాది, ఇది నా సంపాదన, నా ఆస్తి, నాకు సంబంధం, ఇవన్నీ ఎందుకు ఈ అహంకారాలు? నాది అనేది ఎప్పుడైతే ఉందో మనిషి ఎందుకు కొరగాకుండా పోతాడు అనేది ఈ సూక్తి చెప్తోంది. అహం వీడితేనే మనకి పెరుగుతుంది సహకారం, ఈవెన్ బంధువుల నుంచి కూడా.